మా పిన్ని ఎవరికీ తెలియకుండా ఏవో మందులు ఇచ్చింది. దానివల్లే నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను లావుగా మారానని నాకు తర్వాత తెలిసింది. అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు. ఏ అబ్బాయి కూడా నన్ను చూడ్డానికి ఇష్టపడేవాడు కాదు. ఎరా మీ కాలేజీలో ఫిగర్లేం లేరా? ఫిగర్లేమో గాని అటు చూడరా, సైకిల్ మీద పిప్పల బస్తా వస్తుంది. ఏం తింటుందో బస్తా లాగా ఉంది. చూడరా పిప్పల బస్తా, ఎప్పుడు చూడలేదను? సైకిల్ మీద వెళ్తుంది చూడు. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అయ్యో సమీరమ్మా, సమీరా సమీరా, ఏంటి సమీరా, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? అది కానీ అనుకోకుండా ఒకరోజు నాకు సంబంధం వచ్చింది. సమీరా, ఏం నాన్నా? ఇలారా. ఏం నాన్నా? కూర్చో కూర్చో. ఏం నాన్నా? నీకోసం మ్యాచ్ తీసుకొచ్చాను, ఫోటో చూడు. ఇదిగో. ఏంటి మిస్టర్, నేను నీకు నచ్చానా? అసలు నేను నీకు సరిపోతానా? నువ్వు కూడా నన్ను గుండూస్ అంటూ వెక్కరించావు అనుకో. లేదులే, నీ నవ్వు చూస్తుంటే నువ్వు అందరిలా కాదనిపిస్తుంది. అరే మన జోడి ఎంత చూడముచ్చటగా ఉంది. అమ్మో, దృష్టి తగిలేస్తుంది. ఒక్క నిమిషం. దిష్టి చుక్క, దిష్టి చుక్క. సంజయ్ సిటీలోనే బాగా రిచ్ మరియు అందమైన బిజినెస్ మ్యాన్. నాకు పెళ్ళంగా రావాలంటే మినిమం బ్యూటీ పేజ్ అండ్ క్వాలిఫై అయ్యే క్వాలిటీస్ కావాలి. సో డోంట్ షో మీ ది స్టూపిడ్ డేటింగ్ యాప్స్. నమస్కారం బాబు. నమస్కారం అల్లుడి గారు, రండి. అంత ధనవంతుడు, అంత అందగాడు అయిన సంజయ్ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నేను చాలా సంతోషించాను. ఇక అంతా బానే ఉండబోతుందని అనుకున్నాను. కానీ పెళ్లి తర్వాత జరిగిన సంఘటన నేను కలలో కూడా ఊహించలేదు. పెళ్లైన వెంటనే నా భర్త సంజయ్ పై చదువులకని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే రోజు సాయంత్రం హఠాత్తుగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అదేదో హెల్త్ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నాకిప్పటి వరకు డౌట్ గానే ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. యువర్ డాటర్ ఇస్ ప్రెగ్నెంట్. నువ్వు తల్లివి కాబోతున్నావు సమీరా. డాక్టర్ మాటలు వినగానే 18 ఏళ్ల సమీర గుండె ముక్కలైంది. ఆమెకి ఎంత ఆలోచించినా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో అర్థం కాలేదు. సమీర ఎలా షాక్ అయిందో ఆమె తండ్రి కూడా అలానే నిర్ఘాంతపోయాడు. డాక్టర్ మాటలు వింటూనే అతను సమీరపై విరుచుకుపడ్డాడు. ఇంత లావుగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నా మంచితనం చూసి రావు గారు నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ నువ్వు నా గౌరవాన్ని మట్టిలో కలపడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. నిన్ననే పెళ్ళయింది, కానీ ఈరోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. పెళ్ళైన వెంటనే
సంజయ్ పై చదువులకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది? పెళ్లికి ముందైతే నువ్వు సంజయ్ని కలవలేదు కదా? నిజంగా లేదు నాన్న. నేను సంజయ్ని మొదటిసారి నిన్నే కలిశాను. తను నన్ను తాకడం కాదు కదా, కనీసం ఆయన నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు నాన్న. సిగ్గులేందానా? ఎవరితో తిరిగింత పాపం చేశావే? ఇప్పటిదాకా నీ ఆకారం మూలంగా నీకు పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకట? ఈ విషయం సంజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? నాన్న, నేనే పాపం చేయలేదు నాన్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో, లేదంటే మనం ఈ సొసైటీలో తలెత్తుకుని తిరగలేం. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఆయన మాటలకి అడ్డుపడి, చూడండి సార్, మీరు ఇక్కడికి రావటం కంటే ముందే నేను సమీరతో ఆల్రెడీ మాట్లాడాను. తనకి 4 months నుంచి పీరియడ్ రాలేదు. తనకేదో హార్మోనల్ ఇష్యూ ఉందనుకున్నానే కానీ నేను ప్రెగ్నెంట్ అని అనుకోలేదు. సమీర ఇప్పుడు 4 నెలల గర్భవతి. ఇప్పుడు గనక తనకి అబార్షన్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఐఎమ్ సారీ. అది విన్న సమీర తండ్రి మళ్ళీ సమీరపై అరుస్తూ, 4 నెలల నుంచి జరుగుతున్న ఈ నిర్వాకం గురించి నాకు ఇప్పుడు చెప్తున్నావా? నిజం చెప్పు, నిజం చెప్పు, ఈ పాపం ఎవరిది? అరే, కష్టాలు ఊబిలో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చారు రావు గారు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ మన కుటుంబం దిగజారే పరిస్థితికి వచ్చింది. ఆ మాటలు విన్న సమీర వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. నేను గత 5 నెలల నుంచి ఇంటి గడప కూడా దాటలేదు నాన్న. సరిగ్గా అప్పుడే సమీర వాళ్ళ నాన్నకి సంజయ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. రావు గారు నమస్తే. ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాను, మీరు ఫోన్ చేశారు. చెప్పండి రావు గారు, అంతా ఓకే కదా? చూడండి, నాకు సమీర ప్రెగ్నెన్సీ గురించి తెలుసు. మీరేం బాధపడకండి. ఆ బిడ్డని సంజయ్కి వారసుడిగా చేసే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ సమీరాలు విడిపోకుండా చూస్తాను. సరే రావు గారు. అసలు సమీర ప్రెగ్నెన్సీ విషయం సంజయ్ తండ్రికి ఎలా తెలిసింది? సమీరాని జాగ్రత్తగా చూసుకోమని సంజయ్ వాళ్ళ నాన్న ఎందుకు సమీర తండ్రికి చెప్పాడు? అసలు సంజయ్ సమీరాని ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పిన్ని, వీడిని మీరైనా ఆగండి పిన్ని, ఆగండి పిన్ని. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.